వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏపీ వ్యాప్తంగా మాచర్లలో జరిగినటువంటి హింసాత్మక ఘటన, ఈవీఎం ధ్వంసం ఘటన, ఏదైతే పిన్నెల్లి ధ్వంసం చేశారో ఆ ఘటనకి సంబంధించి యావత్ ఆంధ్రప్రదేశ్ ముక్కును వేలేసుకుంది. ఏంటి అసలు ఇది మన రాష్ట్రమేనా అని. కానీ ఆ ధ్వంసం చేసిన పిన్నెల్లి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. దాని తర్వాత మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ ప్లే. నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు మంచివాడు మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను. తీసుకొని పోవడమే కాదు, వారికి 3వ వలస ప్రాజెక్టు కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా. విన్నారు కదా, సౌమ్యుడు, నా స్నేహితుడు, ఆప్తుడు, మంచివాడు మంచివాడు మంచివాడు, మీరు గెలిపిస్తే ఇంకా పై స్థానంలో ఉంచుతా. ఏది ఈ సౌమ్యుడు గురించి ముఖ్యమంత్రి గారు ప్రచార సభల్లో చెప్పినటువంటి స్వయాన ఆణిముత్యాలవి. మరి ఈ సౌమ్యుడు, మంచివాడు, ఆప్తుడు, ముఖ్యమంత్రి గారి స్నేహితుడు ఏం చేశాడు అంటే 202వ బూత్లో వెళ్ళి ఆ పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎంని ధ్వంసం చేశారు. పైగా ధ్వంసం చేసి గుర్తు తెలియని వ్యక్తులు చేశారంటూ ఒక కేసు, తనకేం సంబంధం లేదని చెప్పి ఇంకొక వర్షన్. కళ్ల ముందు కనిపిస్తున్నా ఆయన లోపలికి ఎంటర్ అవుతున్నారు, అక్కడ సిబ్బంది నమస్కారం చెప్తున్నారు, అన్ని స్పష్టంగా కనిపిస్తున్నా కూడా మరి ఈ సౌమ్యుడు, మంచివాడు, ముఖ్యమంత్రి గారి ఆప్తుడు ఈవీఎంని పగలగొట్టేశారు, ధ్వంసం చేశారు. సో ఈ సౌమ్యుడు ఈయనొక్కడే కాదు, మొత్తం ఆయన ప్రచార సభల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సందర్భంగా అనేక మంది సౌమ్యులను ఆయన పరిచయం చేశారు. అయితే సౌమ్యుల నెంబర్ 1లో ఈయన నెంబర్ 1 పొజిషన్ అనమాట. మిగిలిన సౌమ్యులు కూడా ఉన్నారు, వాళ్ళందరి అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం అన్నమాదిగా. మరైతే పోలింగ్ రోజు బయటపడినటువంటి ఈ అంశం ఎంత స్పష్టంగా కనిపిస్తోందంటే ఆయన పగలగొట్టారు, వెళ్లారు, చేశారు. వెబ్ కాస్టింగ్ లో కూడా ఆ రోజు స్పష్టంగా రికార్డ్ అయినా కూడా వారం రోజుల తర్వాత ఈ వీడియో బయటకు రావడం, వెలుగు చూడడం చాలా సంచలనంగానే మారింది. మరి ఎందుకు వారం తర్వాత బయటపడింది, ఎవరు కారకులు, ఎవరు బాధ్యులు, మరన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఎందుకు ఇలా వ్యవహరించారు అన్నది ఒక ప్రశ్న. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ అంశం ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో చాలా సీరియస్ గా స్పందించింది. వీళ్ళని, స్టేట్ వాళ్ళని, యంత్రాంగాన్ని, పోలీసుల్ని నివేదిక ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరింది, కేసులు నమోదు చేయాలని చెప్పింది, తక్షణమే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని చెప్పింది. సో ప్రత్యేక బృందాలు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, కదలికొచ్చింది, పిన్నెల్లిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. నిన్న రోజంతా హై డ్రామా నడిచింది. ఇదిగో పిన్నెల్లి అక్కడున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే దుబాయ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది, దుబాయ్ వెళ్ళిపోతున్నాడంట. సో సంగారెడ్డిలో ఒక కారులో సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తే అక్కడ ఫోను, కారు, కాన్వాయ్ని వదిలేసి మరొక కారులోంచి వెళ్ళిపోయారు. ఇలా రోజంతా నిన్న ఇదిగో పిన్నెల్లి అరెస్ట్, అదిగో పిన్నెల్లి అరెస్ట్ అంటూ హై డ్రామా ఒక సినీ ఫక్కీలో నడిచింది. కానీ ఆయన పూర్తి స్థాయిలో పరారైపోయారు, పలాయనం చిత్తగించుకున్నారు. దానికి మరి సౌమ్యులు ఇలా చేస్తారా, ముఖ్యమంత్రి గారు ఆప్తులు ఇలా చేస్తారా అని అందరూ నోళ్లు నొక్కుకున్నారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఇంత జరుగుతుంటే మనం అనుకున్నాం కదా ముఖ్యమంత్రి గారి ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే ఎంపీలు అందరూ కూడా ఒక సౌమ్యుల గ్యాంగ్ అని, అందులో నెంబర్ 1 ఈయనని. మరి ఇంకొక సౌమ్యులు ఎంటర్ అయ్యారు, నిన్న మీడియా ముందుకు వచ్చారు. ఆయనే కాసు మహేష్ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే. ఆయన వచ్చేసి ఏకంగా పిన్నెల్లి గారికి వత్తాసు పలికారు. ఈ వీడియోలకు సంబంధించి అసలు ఇది నిజమా కాదా, ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఆ వీడియోలన్నీ కూడా రిలీజ్ చేయాలన్నట్టుగా ఆయన మాట్లాడారు. అసలు ఇంకొక సౌమ్యుడు నెంబర్ 3 వచ్చారు. ఆయన ఎవరో కాదు, అంబటి రాంబాబు. ఆయన వచ్చేసి ఏకంగా ఈ వీడియో అసలు ఫేక్ అని తేల్చేశారు. మరి ఆయన దగ్గర ఏమన్నా ప్రత్యేకమైన ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందో ఏమో, మరి ఆయన దాన్ని ఏకంగా ఇది ఫేక్ వీడియో, అసలు ఈసీ దగ్గర ఉండాల్సిన వీడియో లోకేష్ ట్విట్టర్ అకౌంట్లోకి ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించి దాన్ని ఫేక్ అని తేల్చేశారు. కళ్ల ముందు వచ్చారు ఎమ్మెల్యే గారు, అక్కడున్న సిబ్బంది నమస్కారం పెట్టారు, ఈయన వెళ్లారు, పగలగొట్టారు, స్పష్టంగా కనిపిస్తోంది. వారం తర్వాత వీడియో బయటకు వచ్చింది, కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పరిణామాలు. ప్రస్తుతం ఆయన పలాయనం చిత్తగించే వరకు వచ్చే వారి పరిస్థితి ఆగింది.
మరి ఇందులో ఎవరు కారకులు, ఎవరు మరి కేసు విషయంలో ఇంత జాప్యం చేశారు, వారం తర్వాత బయటపడటం ఏంటి, ఎవరు సహకరించారు, తప్పించడానికి హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు అప్పుడు పారిపోవడానికి లేకపోతే ఇప్పుడు పారిపోవడానికి సహకరించింది ఎవరు, ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. అయితే దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాలపై వస్తున్న సందేహాలపై, మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన సమగ్రంగా వివరణ ఇచ్చారు. ఏమని, ఈ విషయం మాకు అప్పుడే తెలిసింది, వెంటనే మేము అప్పుడు పోలీసు యంత్రాంగానికి వీళ్ళకి సమాచారం ఇచ్చాం, కేసులు పెట్టమన్నాం, ఇందులో జాప్యం ఏమీ జరగలేదు, అలాగే సిట్కి కూడా వివరణ ఇచ్చాం, అంశాలు ఇచ్చాం, వాళ్ళు కూడా కేసు పెట్టారు, ఇందులో మాత్రం జాప్యం ఏమీ జరగలేదు, ఇట్స్ అ షేమ్ఫుల్ యాక్ట్ అని అన్నారు. షేమ్ఫుల్ యాక్ట్ అంటే ఒక సిగ్గులేని చర్య అని చెప్పి ఆయన కూడా చెప్పారు. తర్వాత దీనికి విషయంలో 7 సంవత్సరాల కఠిన శిక్ష పడే సెక్షన్లు కూడా పెట్టాం, అవసరమైతే 4 సంవత్సరాల కఠిన శిక్షలు పడే కేసులు సెక్షన్లు పెట్టాం, తర్వాత అది 7 సంవత్సరాలకైనా కూడా కోర్టులు విచారించి శిక్ష విధించే అవకాశం ఉంది, ఇందులో జాప్యం లేదు, కారకులు ఎవరు లేరు అని అన్నారు. కానీ కళ్ల ముందు ఇన్ని అంశాలు జరుగుతున్నాయి. సో యావత్ రాష్ట్రం ఉలిక్కి పడింది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంలు వెళ్లి అలా ధ్వంసం చేసిన ఘటనని మరి ముఖ్యమంత్రి గారు ఎలా సమర్థిస్తారు? మరి ఇప్పుడు పిన్నెల్లిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇంత కఠినమైన శిక్షలు ఉన్నాయి. వైసీపీ ముఖ్యులు, ఆయన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆత్మరక్షణలో పడ్డారా? ఎందుకు ఆయన ఇంకా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరైనా తప్పించారా? వెళ్లిపోవడానికి సహకరించారా? 22 మంది ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు పడినా యంత్రాంగంలో, పోలీసుల్లో ఇంకా మార్పు రాలేదన్న విమర్శ ఎందుకు వస్తుంది? మరి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం చిత్తగించుకున్నారు. ఆయన కోసం లుకౌట్ నోటీసులు, పోలీసు బృందాలు వేగంగా పనిచేస్తున్నాయి. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇంకొక పక్కన అధికార పార్టీ ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వత్తాసు పలుకుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈ సౌమ్యుడి గురించి ఏం సమాధానం చెప్తారో చూడాలి. అయితే పాల్వాయి గేట్ ఘటన మర్చిపోకముందే మరికొన్ని మాచర్లో అనేక వీడియోలు బయటపడ్డాయి. ఒకసారి అవి ప్లే చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ ప్లే. సో మనం ఇవి చూశారు కదా, కర్రలు రాడ్లతో. సో కొత్త పుల్లారెడ్డి గూడెంలో ఈ మూకల అరాచకం ఎలా ఉంది? అరగంట పాటు వీళ్ళు స్వైర విహారం చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే, ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారో అక్కడ మనకి ఓటు వేసినప్పుడు స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్పులు కూడా బయటపడ్డాయి. దాంట్లో ప్లీజ్ ప్లే ఒకసారి. ఆ స్లిప్పులు మనం జాగ్రత్తగా గమనిస్తే 24 స్లిప్పులు టీడీపీకి ఉన్నాయి, 6 స్లిప్పులు వైసీపీకి ఉన్నాయి. సో ఒక రకంగా వన్ సైడెడ్ గా ఓటింగ్ జరుగుతుంది, ప్రజలు అటు వేస్తున్నారని మరి అనేది కూడా గమనించారో, ఉక్రోషం ఆక్రోశతనంతోనో. మొత్తానికి వివిధ ప్రాంతాల్లో మాచర్లలో ఏకకాలంలో దాడులు, కర్రలు, రాడ్లతో ఒక రకంగా రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ అంశం కూడా వైరల్ గా మారింది. సో ఇది ఒక మాచర్ల కిందే మనం మరి భావించాలో. 24 స్లిప్పులు పగలగొట్టిన దాంట్లో టీడీపీకి, 6 స్లిప్పులు వైసీపీకి ఉన్నాయంటే స్టేట్ అంతా అలాగే పడే అవకాశం కూడా ఉంది అనేది కూడా ఒక చర్చ. సో మొత్తానికి మనం చర్చ ప్రారంభిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి విల్సన్ గారు జాయిన్ అవుతారు. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. ఒక ఘటన కాదు, ఒకటి అనుకుని చర్చిస్తూ ఆయన పారిపోయే లోపల 2-3 ఘటనలు మళ్ళీ వెలుగులు చూశాయి. స్లిప్పులు కూడా ఏ కౌంట్ లో బయటపడ్డాయని చూపించాను. కళ్ళ ముందన్నీ కనిపిస్తున్నాయి. లోపలికి రావడం, వీళ్ళు నమస్కారం పెడతాం, అన్ని చేస్తున్నా మేం కాదంటారు, అది ఫేక్ వీడియో అంటున్నారు. కేసు కూడా రిజిస్టర్ సరిగా అవ్వలేదు. అది కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆయన వివరణ ఇచ్చారు. ఎట్లా చూస్తారు ఇవన్నీ? అంటే చంద్రిక గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు.
సిగ్గున్న వాడికైతే మీరు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడితే అవును కదా అవును కదా అవును కదా అనిపించాలి. అక్కడ ఏమీ లేదు కదండి. అందుకే కదా ఇవాళ రోజున ఎందుకంటున్నా అంటే ఇదే పిన్నెల్లి ఇదే 5 సంవత్సరాల్లో 2020లో అనుకుంటా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు 77 పంచాయతీలు ఉంటే మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే ఎక్కడా కూడా ఏమంటారు అని అంటే నామినేషన్ కూడా వేయనీయకుండా దాష్టీకాలు చేసి దుర్మార్గాలు చేసి దాడులు చేసి 74 పంచాయతీలను దౌర్జన్యంగా వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు. వీరుడిని శూరుడిని పులిని అని చెప్తాడు కదా, ఆ పులి వాళ్ళు ఎక్కడ పారిపోయాడు? మొన్న వీడియో ఓన్లీ ఒక ఛానల్కే ఇస్తాడండి. మీ ఛానల్ అన్ని వాళ్ళకి పనికిరావు, ఒకటే ఛానల్కి ఇచ్చాడు. ఆ ఛానల్లో ఏం చెప్పాడు? నేను తలుచుకుంటే 2 గంటల్లో మాచర్లు వస్తా అన్నాడు. మరి ఆయన తలుచుకున్న 2 గంటలు రాలేదో లేకపోతే ఆయనకు మరి మాచర్లు రావడానికి ఏం భయం పుట్టిందో ఇవాళ రోజున? మరి ఎందుకు కారులో చక్కర్లు గాల్లో చక్కర్లు కొట్టినట్టు ఒక విమానాలు ఇవాళ హైదరాబాద్ చుట్టూనో ఇంకో ప్రాంతాల చుట్టూనో ఎందుకు చక్కర్లు కొడుతున్నాడు? ఇక్కడ ఇంకో విషయం అడుగుదాం. అంటే వీళ్ళ దాన్ని వింతనాలో మరి వితండవాదన అనాలో పిచ్చివాదన అనాలో మెంటల్ వాదన అనాలో నాకు అర్థం కావట్లేదు. ఒక 2 మహానుభావులు అచ్చోసిన ఆంబోతులు నిన్న బయటకు వచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారు. సౌమ్యులు 1 2 3 వాళ్ళంటే వాళ్ళ సౌమ్యులు అలా ఉంటారు, మేమైతే వాళ్ళని అచ్చోసిన ఆంబోతులనే అంటాం. సరే అచ్చోసిన ఆంబోతులు బయటకు వచ్చి నిన్న 2 ప్రెస్ మీట్లు పెట్టారండి. ఏమంటాడు? ఎట్లా లోకేష్ గారికి ఒక్కొక్క ఆ రిధం చూడండి పాపం, ఎట్లా లోకేష్కి వస్తుంది అంటే నువ్వేమన్నా పైనుంచి దిగిపడ్డావా రాకపోవడానికి? అది ఎక్కడ మొత్తం మీడియా సర్కిల్స్ లో అంతా వచ్చిన తర్వాత లోకేష్ గారికి ఏం కనుక మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర ఉందిరా నాయన, కళ్ళు తెరుచుకొని చూడు అంబటి, నీకు కనబడకపోతే. అది ఫేక్ వీడియో, గుర్తు తెలియని దుండగులు చేశారనేది కదా కదా అసలు కేసు పెట్టింది. అంటే మన ఎలా ఉంటుందంటే చంద్రిక గారు, నాకు తెలియదు కానీ ఇప్పుడు కొన్ని ఆడియోలు ఫేక్ అంటారు, కొన్ని వీడియోలు ఫేక్ అంటారు, ఈ వీడియో కూడా ఫేక్ అంటారు. అంటే ఫేక్ బతుకులు వాళ్ళవి. సో అనుక్షణ ఎట్లా ఉంటుందంటే పచ్చకామర్లోకి ఊరంతా పచ్చగానే కనపడ్డట్టు ఫేక్ బతుకులు వాళ్ళవి, గాలి పార్టీ వాళ్ళది, గాలి మాటలు వాళ్ళవి. సో ఖచ్చితంగా అదే తీసుకొచ్చి పక్క వాళ్ళకి ఆపాదిద్దామని చూస్తారు. నేను ఇక్కడ ఒకటే విషయం చెప్తా, ఇంకో వాదన ఉందండి అక్కడ, మీరు మరి గమనించారో లేదు? ఇంకో వాదన ఏంటి తెలుసా? అవును అక్కడ రిగ్గింగ్ జరుగుతోంది, రిగ్గింగ్ జరుగుతుంటే ఈ మహానుభావుడు ఈ అత్యంత సౌమ్యుడు మంచివాడు అసలు అంతంత మాత్రంగానే ఉన్నటువంటి ఈ క్యాండిడేటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి క్యాండిడేటు వెళ్ళి ఆ రిగ్గింగ్ చేస్తున్నటువంటి దాన్ని చూసి భరించలేక కళ్ళల్లోంచి బొటపటా కన్నీళ్లు కారి ప్రజల్ని కాపాడుదాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని చెప్పి పాపం వెళ్ళి ఈవీఎంని డబా పగలగొట్టాడు. లాగిపెట్టి ఒకటి ఇచ్చేవాళ్ళు లేక అక్కడ కూర్చున్నటువంటి పోలింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. వీళ్ళు ఏం చేశారంటే 13వ తారీఖున ఇష్యూ జరిగింది, ఇమ్మీడియట్ గా ఇంకొక దే హావ్ రీప్లేస్ ద ఈవీఎం అండ్ ఆల్ దాట్. 15వ తారీఖు వరకు అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ కనీసం కంప్లైంట్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వాల? కానీ గుర్తు తెలియని వ్యక్తులు చెప్తా, అది కూడా చెప్తా. 15వ తారీఖు వరకు అసలు కంప్లైంట్ ఇవ్వాల. 15వ తారీఖున ఎప్పుడైతే ఈవీఎం మార్చారు కాబట్టి దేర్ షుడ్ బి సంథింగ్ కదా, అప్పుడు అడిగితే ఆ విఆర్ఏని అడిగితే ఆయన ఏం చేశాడు? గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా ధ్వంసం చేయబడినటువంటి ఈవీఎం అట. దున్నపోతులాగా అంత పెద్ద తాటి చెట్టు పెట్టంత పెరిగినంత పెరిగాడు ఆయన. కానీ ముఖేష్ కుమార్ మీనా గారు వేరే చెప్పారు కదా నిన్న. నేను మీకు విత్ క్రోనలాజికల్ ఆర్డర్ చెప్తున్నాను. తాటి చెట్టు పెరిగినంత పెరిగాడు ఆ పిన్నెల్లి. రాగానే అక్కడ నించున్న అక్కడ కూర్చున్నటువంటి ఆ బ్లూ షర్ట్ పోలింగ్ ఆఫీసర్ ఆయన ఎవరో ఉన్నాడు కదా, పోలింగ్ సిబ్బంది, లేచి మరి దండం పెట్టాడు. మొత్తం అందరూ లేచారా లేదా? మరి అంతమంది లేచినప్పుడు అక్కడ పిన్నెల్లి అని తెలియదా వాళ్ళకి? గుర్తు తెలియని వ్యక్తులను వేశారు వీళ్ళు. వేసిన తర్వాత ఏమైంది అని అంటే దెన్ ఎలక్షన్ కమిషన్ నుంచి అసలు ఏంటి దీనికి అనేటువంటిది పోలీసులకు విచారణ చేయమన్నారు. విచారణ చేయమన్నప్పుడు పోలీసులు అడిగారండి, గుర్తు తెలియని వ్యక్తులను మీరు వేశారు కాబట్టి ఇన్ జనరల్ దట్ ఇస్ ఎ ప్రొసీజర్ కదా, గివ్ us ది సీసీ కెమెరా ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ ఎలాగో ఉంది కదా, ఆ ఫుటేజ్ ఇవ్వండి, మేము విల్ రిజిస్టర్ అ కేసు అన్నారు. అప్పుడు నింపాదిగా చావు కబురు మెల్లిగా చెప్పినట్టుగా అప్పుడు మెల్లగా తీసుకొచ్చి, అంటే అతన్ని అక్కడి నుంచి పంపించేసిన తర్వాత మాచర్ల ప్రాంతం నుంచి పంపించేసి అక్కడ సేఫ్ హెవెన్ లో పెట్టిన తర్వాత అప్పుడు మెల్లగా వీళ్ళు తీసుకొచ్చి ఇదిగోండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మన ఎమ్మెల్యే చూసారా అని చెప్పి చూపించారు. చూపించిన తర్వాత కూడా మెల్లిగా 20వ తారీఖున వీళ్ళు కేసు దర్జీ చేశారు అతని మీద. మేము ఒకటేసి A1 గా అతన్ని పెట్టాం. 20వ తారీఖు ఎప్పుడు? ఇవాళ ఏ తారీఖు అండి? 23. అంత అసమర్థుల ఆంధ్రప్రదేశ్ పోలీసులు? నేను ఆస్కింగ్ దెమ్ స్ట్రైట్ క్వశ్చన్, మీరంత అసమర్థులా? ఒక దొంగని, ఒక దోపిడీదారుణ్ణి, ఒక అవినీతి పరుణ్ణి, ఒక హత్య రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని, ఈవీఎంలని ధ్వంసం చేసినటువంటి ఒక వ్యక్తిని, అంటే ప్రజాస్వామ్యానికి
విఘాతం కలిగించినటువంటి ఒక వ్యక్తిని పోలీసులదే అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందిని కూడా మనం ఏం తీసేయం, వాళ్ళేం కడిగిన ముత్యాలేం కాదు అక్కడ, వాళ్ళు అంతేగా. మీకు అక్కడ అంత క్లియర్ గా కనబడుతున్నప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారు, ఎందుకు మీరు కేసు ఫైల్ చేయలేకపోయారు? ఇంత జరిగిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళ వితండవాదాలు. మళ్ళా మొన్న తెనాలి ఘట్టంలో ఎందుకయ్యా కొట్టావు అని అంటే, అవును నన్ను ప్రశ్నించాడు, నన్ను కులం పేరుతో దూషించట కాబట్టి నాకు కోపం వచ్చింది, నాకు బీపీ వచ్చింది, కొట్టేశా. నిన్న సోషల్ మీడియాలో ఈవీఎం లో పావు దూరింది అనేది ఇంకో నేను చెప్తున్నా. అందుకనే పాపం వాళ్ళ సౌమ్యం, సౌమ్యులు కదండి, జగన్మోహన్ రెడ్డి సౌమ్యులు కదా వాళ్ళు. ఈ మహానుభావుడు అవును రిగ్గింగ్ చేశారు, నాకు బీపీ వచ్చింది, కొట్టేశా, ఇది పగలు కొట్టేశా. మీరు రిగ్గింగ్ చేశారని చెప్పి కదా ఇప్పుడు అంటుంది. నేను అదే మాట అడుగుతున్నా కదా, పోనీ రిగ్గింగ్ చేశారని అంటున్నా కదా. అది తలక మాసం సన్నాసులారో, ఒకవేళ అది చేస్తే దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అడగంటారా నాయన? ఈ అంబటి రాంబాబు వచ్చి బయటకు వచ్చి ఫేక్ వీడియో అంటున్నాడు కదా, ఒరే నాయన ఫేక్ వీడియో అయితే పోయి కంప్లైంట్ చేయరా నాయన. అచ్చేత కాదు మళ్ళా వణికిపోతారు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలుసు కదా. పోనీ ఇవాళ రోజున జరిగింది ఏంటంటే నంబూరు శేషగిరిరావు గారు అక్కడ ఉన్నటువంటి మా పోలింగ్ ఏజెంట్ వెళ్ళి కన్ఫ్రంట్ చేశాడు. కానీ మీరు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను చంద్రిక గారు, తెలుగుదేశం పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడేటువంటి అడ్డమైన వెధవలకి చెప్తున్నాను నేను. అరే నాయన అంత ఇష్యూ జరిగినా సరే నిజంగా ఆయనకు చాలా కోపం వచ్చిందండి. ఒక పోలింగ్ ఏజెంట్ అట్లా ఈవీఎంలను ధ్వంసం చేస్తుంటే కోపం అయినా సరే మీదకి వెళ్ళాడు తప్పించి ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద చెయ్యాల. కానీ ఆ దరిద్రులు బయటకు వచ్చిన తర్వాత అదే నంబూరు శేషగిరిరావు దాడి చేసి విచక్షణ, ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంది, విచక్షణారహితంగా దాడి చేసి తలపగలగొట్టారు. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద రాయి ఇసిరితారే హత్యాయత్నం అన్నారు కదా, తలపగలగొట్టిన హత్యాయత్నాలు కావా? 307 ఏం లేవే అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనుషులంటే కొంతమంది, అది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కొంతమంది నాకు తెలిసి 1, 2, 3 లెక్క పెట్టచ్చు. మహిళలంటే కూడా కొంతమంది, భారతిరెడ్డి గారు ఇంకొకటి 2, 3 లెక్క పెట్టచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి అసలు మనుషులుగా కింద కూడా లెక్కరారు. మనుషుల మీద హత్యాయత్నం చేస్తే కదా వాళ్ళు హత్యాయత్నం అని పెట్టేది. అండ్ ఇంకొకటండి, గులకరాయితో అయితే హత్య చేయొచ్చండి. మీరేం మాట్లాడుతున్నారు చంద్రిక గారు? గొడ్డలతోనూ సమ్మెటలతోనూ ఇలా ఏమంటారు అని అంటే వీటితో అది చేయలేరండి, చేయలేరు, అసలు చేయలేరు. అలా చేస్తే ఏం జరుగుతుంది? గుండెపోటు అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిన దాన్ని పారిపోయిన దాన్ని మెడిటేషన్ అంటారా? వచ్చి ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడండి. ఓకే 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 ఎనలిస్ట్ తో మాట్లాడదాం. మనం డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అలాగే విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. నమస్తే అండి, మీకు కూడా స్వాగతం. శ్రీనివాస్ గారు మీతో మాట్లాడు. ఇది ఆంధ్రప్రదేశ్ చంబల్ లోయలో ఇలాంటివి జరిగినాయి లేదా జరుగుతాయి అని వార్తలు వింటా ఉంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ చంబల్ లోయ. అందరికీ శుభోదయం. పల్నాడులో ఇక ప్రతిరోజు శుభోదయాలే చూద్దాం. ఎందుకంటే రేపు అసలు కౌంటింగ్ దాకా ముందు ప్రశాంతంగా ఉంటే చాలు. ఇక్కడ పల్నాడులో పిన్నెల్లి కుటుంబం అరాచకాలు ఇవాల్టి కాదు. ఎందుకంటే 35 ఏళ్లుగా ఆ కుటుంబ అరాచకాలతో పల్నాడు నలిగిపోతూనే ఉంది. ఇక మాహిష్మతి మేలుకో అన్నట్టుగా ఏది పల్నాడు ఊపిరి పీల్చుకుంటుందా చూడాల. ఎందుకంటే 30 ఏళ్ల విధ్వంసాలు ఒక ఎత్తు, గత 5 ఏళ్ల ఆ కుటుంబ అరాచకాలు ఒక ఎత్తు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్నారు. ఎందుకంటే అక్కడ పోలీసు ఈ నేరగాళ్ళు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. నేరగాళ్ల పుట్టినరోజు వేడుకలు పోలీస్ స్టేషన్లోనే ఏది ఇన్స్పెక్టర్లే కేకులు తెప్పించి వాళ్ళ కేక్ కట్ చేయించి తినిపించిన ఫోటోలు మనం చూసాం మీడియాలో కూడా. ఏ విధంగా బొండా ఉమ, బుద్ధా వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్ అక్కడ స్థానిక సంస్థల విధ్వంసాన్ని పరిశీలనకు వెళ్ళినప్పుడు వాళ్ళపై జరిగిన దాడి చూసాం. ఆ తలలు పగలగొట్టారు. ఎవరిది? హైకోర్టు అడ్వకేట్ తల. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పల్నాడులో భూ కబ్జాలు కనిపిస్తే కబ్జా అన్నమాట. కప్పం గడితేనే వ్యాపారం. పెద్ద ఎత్తున ఈ 5 ఏళ్లలో దోపిడీ అక్కడ సాగింది. ఎవరు అక్కడ? అతను చెప్పిందే వేదం, చేసిందే శాసనంగా నడిచింది. అతనే డీజీపీ, అతనే సీఎం అన్నమాట. నేనే రాజు, నేనే మంత్రి పోకడలు మనం చూసాం. ఈవీఎం విధ్వంసం ఆ కుటుంబానికి ఇదే కొత్త కాదు. బ్యాలెట్ బాక్సులు అక్కడ బావిల్లో వేయడం ఇదే కొత్త కాదు. అనేక సందర్భాల్లో అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళ పెదనాన్న కూడా గతంలో ఈవీఎం ధ్వంసం చేసిన దాంట్లో ఉన్నాడు, ఆయన పగలగొట్టాడు. ఇది ఏంటంటే ఎందుకంటే
అక్కడ అత్యంత సమస్యాత్మక గ్రామాలేంటి, అక్కడ గతంలో ఈ హింసకు పాల్పడిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎందుకని బైండ్ ఎవరు చేయలేదు, వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సింది అధికార యంత్రాంగమే అన్నమాట. ఇప్పుడు ఈ పోలీసులో బ్లాక్ షీప్ ఎవరు మనం చూసాం. ఏది ఈవీఎం ధ్వంసం చేయంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా తాడేపల్లి వెళ్ళి సీఎంని గెలిచినట్టు, సీఎం అక్కడ ఎవరో ఒక సీనియర్ ఐపీఎస్కి కేర్ టేకర్గా ఇతన్ని అప్పగించినట్టు. ఆ కేర్ టేకర్ ఐపీఎస్ ఎవరు ఆ పోలీస్ బ్లాక్ షీప్, ముందు అతన్ని శిక్షించాలా. వీళ్ళెవరు మేకలను కాదు బలి చేయాల్సింది. అక్కడ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అతను ఏం చేస్తాడండి, లేకపోతే ఆ విఏఓ గుర్తు తెలియని దుండగులని అతను రాసేది ఉంది. వీళ్ళు రాయించారు వాళ్ళతో, ఎవరితో, ఆ విఏఓతో కావచ్చు, ఆ ప్రిసైడింగ్ అధికారితో. కాబట్టి ఇక్కడ జరుగుతోంది ఎవరి సహకారంతో జరుగుతోంది, ఎవరి సహకారంతో అతను తప్పించుకున్నాడు, ఎవరి సహకారంతో అతను పారిపోయాడు అంటే ముఖ్యమంత్రి సహకారంతోనే. అతను వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన మాట వాస్తవమా కాదా, ముఖ్యమంత్రి ఒక సీనియర్ ఐపీఎస్కి అతని బాధ్యత అప్పగించింది వాస్తవమా కాదా, ఆ ఐపీఎస్ పైన చర్యలేవి, ఒక సీనియర్ ఐఏఎస్ సహకారంతోనే ఇవాళ ఆయన మూమెంట్స్ ఉన్నాయి. ఐపీఎస్ ఎవరు, ఐఏఎస్ ఎవరు, ముందు వాళ్ళపైన చర్యలు తీసుకోండి. లేకపోతే రేపటి కౌంటింగ్ నాడు ఇంకెంత విధ్వంసానికి పాల్పడతారు. ఇది కేవలం టీజర్ మాత్రమే. ఏది పోలింగ్ నాడు జరిగింది, ఈ 12 రోజులే కాదు, రేపు పొద్దున కౌంటింగ్ నాడు జరిగే ముందు విధ్వంసాన్ని ఆపండి. ఒక పెను సవాల్ అన్నమాట. అది పల్నాడు. ఏది మీరు అన్నట్టు దానికి రూల్ ఆఫ్ లా, రూల్ బుక్ లేవు ఉండవా మాచర్ల పల్నాడు అయితే? అక్కడ పెట్రోల్ బంక్ పెట్టాలంటే వాళ్ళకి కప్పం కట్టాలా, లేకపోతే ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు కబ్జా చేసేస్తారు. అక్కడ ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలంటే వాళ్ళకి కప్పం కట్టాల. కనిపించిన భూమి, కనిపించిన ఇళ్ల స్థలాలు కబ్జాలే అన్నమాట. ఇప్పుడు దురాగతాలు ఆ పిన్నెల్లి ప్రజలకి ఇది అలవాటే. ఇన్నాళ్ల బాధల నుంచి ఇప్పటికైనా ఆ ప్రాంతానికి విముక్తి కలుగుతుందా లేదా అంటే ఈ విషయంలో మనం మీడియాను అభినందించాలా. ఎందుకంటే ఎప్పటికప్పుడు పల్నాడులో జరుగుతున్నటువంటి దురాగతాలని, అరాచకాలని మీడియా ఎప్పటికప్పుడు బయట పెట్టినా కూడా వ్యవస్థలో కదలిక లేదంటే తప్పెవరిది? తప్పు పిన్నెల్లిదా, వ్యవస్థదా? పిన్నెల్లికి ఇవాళ రక్షణగా అతని అరాచకాలను పెంచి పోషించిన వ్యవస్థదే ప్రధాన తప్పిదం అన్నమాట. ఇప్పుడు అంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ అంటున్నారు, పెంచి పోషించారండి అని. అంటే పెంచి పోషిస్తే ఇప్పుడు గనక మీడియాని అభినందిస్తున్నారు చాలా మంది. ఈ వీడియో గనక బయటికి రాకపోయి ఉంటే మరి అతను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సౌమ్యుడు, శుద్ధపూస, సాంప్రదాయాన్ని అన్నీ అయిపోతాడా? అంతే కదా. ఇప్పుడు ఆ వీడియో బయట ఆ లొకేషన్ అభినందించాలా. మనం ఈసీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఒక చిన్న వాస్తవం ఏంటంటే సిట్ లేఖ రాసిన తర్వాత సిఇఓ ఫుటేజ్ ఇచ్చారా? నిన్న సిఇఓ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ ఏమంటారు, మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, మా వెబ్ కాస్టింగ్ని అప్రిషియేట్ చేయాలి, మీ అప్రిషియేషన్స్ తర్వాత. అసలు సిఇఓ ముందే ఫుటేజీ సిట్కి ఇచ్చాడా? సిట్ లేఖ రాసిన తర్వాత మాత్రమే ఆ ఫుటేజీ బయటకు వచ్చిందా? సిట్ కనుక లేఖ రాయకపోతే ఫుటేజ్ బయటకు వచ్చేది కాదా? ఇప్పుడు లోకేష్ బాబు ఆ ఫుటేజ్ని కనుక ఎక్స్లో పోస్ట్ చేయకపోతే కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించేది కాదా? కానీ ఆయన మీరు మమ్మల్ని తప్పు పట్టక్కర్లేదు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము దాన్ని యంత్రాంగానికి చెప్పాము, సిట్కి ఇచ్చాము, కేసులు పెట్టారు అని అంటున్నారు. కానీ చాలా మంది ఏమో వీడియో అసలు మరి వస్తే ఆ రోజే రావాలి కదా, లేట్ గా రావడం ఏంటి? ఇదేంటి ఒకళ్ళది ఒకలాగా ఉంది, ఒక వర్షం. వీడియో మీద చర్చ ఏంటి? అరాచకం మీద కదా చర్చ జరగాల్సింది, ఈవీఎం ధ్వంసం మీద కదా చర్చ జరగాల్సింది. ఆ ప్రాంతంలో పిన్నెల్లి అరాచకాల పైన చర్చిస్తారా? వీడియో ఎవరు పోస్ట్ చేశారు, వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, వీడియో ఫేక్ అని ఇదా చర్చ? అంటే ఏ విధంగా వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు, నేరాన్ని కప్పి పెడుతున్నారు అనేది ఇక్కడ. జేపీ నుంచి ఆర్డి విల్సన్ గారు ఉన్నారు. నమస్తే విల్సన్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక పక్కన పిన్నెల్లి పరార్, ఇంకొక పక్కన ఆయన గురించి వెతుకులాట. ఆ పాల్వాయి గేట్ ఘటన మరొక ముందే ఇంకొక 3-4 ప్రాంతాల్లో కూడా ఇలా జరిగిన ఘటనలు బయటకు వచ్చినాయి. అంటే ఎట్లా చూస్తారు? 13వ తారీఖు పోలింగ్ జరిగింది, చాలా లేటుగా వెలుగు చూసాయి. ఎవరిది వైఫల్యం, ఎవరి తప్పు? ఇందులో బాధ్యులు ఎవరిని చూడాలి, కారకులు ఎవరికి చూడాలి? గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు ప్రజలందరూ కూడా నమస్కారం. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ముద్దాయిలు పోలీసులే ఈ రోజు నిందితులు. ఆ పోలీసుల్ని కొమ్ము కాసిన వాళ్ళందరూ నేరస్తులే అవుతారు.
ఆ నేరస్తుల జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు వచ్చేసారు. ఎందుకంటే సిఎస్ కి తెలియకుండా ఏ ఎస్పీ గాడ అడుగు ముందుకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా సిఎస్ అడుగు ముందుకేడు. ఎలక్షన్ కమిషన్ అమాయకత్వానికి ఈ సంఘటన కూడా నిదర్శనం. ఎందుకంటే ఆ రోజు సంఘటన జరిగితే మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది, మీ నిఘా విభాగం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ అధికారి ఎలక్షన్ కమిషన్ అనుసంధాన కాడ అంటే ఆయన డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కి ఇంటరాక్షన్ ఉన్నా ఉండకపోయినా మన సిఎస్ తో ఉంటారు కదా, డీజీపీతో ఉంటారు కదా, కొత్తగా వచ్చిన డీజీపీ అయినా సరే ఆయనతో ఇంటరాక్షన్ ఉంటారు కదా. సరే మొత్తం మీద వ్యవస్థలు మనకు అర్థమవుతుంది అంటే మొత్తము కాకి బట్టలు వేసుకున్న నిందితులు వాళ్ళందరూ కలిసి ఇటువంటి సంఘటనని కప్పెట్టారు. కప్పెట్టిన తర్వాత మనకి వెబ్సైట్ సిస్టమ్ ఉందని గొప్పగా చెప్పండి మీనా గారు. మరి 10 రోజులు ఎందుకు పట్టింది మీకు అదే రోజు ఎందుకు ఓపెన్ కాలేదు? అదే రోజు ఎందుకు పిన్నెల రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ కంటే కూడా ముందు తీసుకెళ్లి జైల్లో పెట్టాలి కదా, ఆయన్ని అదే రోజు చేయాలి కదా. అంటే రేపు ఎవరైనా సరే మీరు ఆ పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టుకోవచ్చు, లేకపోతే ఇంకు పోయి చేయొచ్చు కదా. మీ ఉద్దేశం ఏంటి? కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంటంటే అతని ముందు అనర్హుడిగా ప్రకటించండి, ఆ ఫలితాన్ని మీరు వాయిదేయండి. లేకపోతే దానికి సంబంధించి ఆయన అనర్హుడు ప్రకటిస్తే అతని ఓట్లు పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని మీరు విజేతకి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆయన విజేత అయినా సరే ఆయన్ని ఒక 7 ఏళ్ళు జైల్లో పోతాడని చెప్పి అంటారు కదా మీరు. అన్ని శిక్షలు వేయడం ద్వారా ఏముందంటే డెమోక్రసీని కాపాడాల్సిన దగ్గరే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ప్రత్యేక అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఎందుకుందంటే స్వతంత్ర ప్రతిపత్తి ప్రజల హక్కులు కాపాడడం కోసం ఎలక్షన్ కమిషన్ ఉంది, ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కోసం కాదు. నేను ఆ మధ్య ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీనా గారు ఇక్కడ స్పష్టంగా చెప్పాను, ఎలక్షన్ మీ నేతృత్వంలో జరిగినట్లేదు, ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్నట్టుందని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అవశేషాల్లో భాగంగానే అక్కడ సిఎస్ ఉన్నాడు, సిఎస్ కనుసన్నలో డీజీపీ ఉంటాడు, మరి డీజీపీ ఆయన కనుసన్నలో ఉంటే ఎస్పీలు ఆయన కనుసన్నలో ఉంటారు. కాబట్టి ఎవరికి గులాంగిరి చేస్తున్నారో అర్థం అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లుగా నడిచింది ఏంటంటే విధ్వంస పాలన. అది ప్రజావేదికతో మొదలయ్యి పోలీసులందరినీ ఒక ఆంధ్రప్రదేశ్ విధ్వంస పాలన అంటే ఇప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం ఇలా నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అదేంతో ఏదో ఒక మాటే చెల్లుబాటు అవ్వాలి, మేము చెప్పిందే శాసనం అవ్వాలంటే ఇది ఎలక్షన్ లో కనపడే వ్యవహారం. నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్టుగా ఉంది ఇది. మీరు చెంబల్లో అన్నారు కదా, చెంబల్లోయలని ఏమన్నా హక్కులు ఉంటాయన్న, ఇక్కడ ఏం హక్కులు లేవు. ఎవరు మాట్లాడితే ఇంతకుముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా వాళ్ళు కాల్చులు నరిగారు. అసలు పోటీ చేసే వాళ్ళ దగ్గర పోలీసులు పంపించి బేరవాడారు. అంటే ఈ పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా ఈ రోజు ముద్దాయిగా బోలు నిలబడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న వాటికి మీరు ఇందాక అన్నారు వ్యాలిడ్ పాయింట్ అన్నారు మీరు, ఒక రాయి విసిరేస్తేనే ఆయన ముఖ్యమంత్రికి హక్కు, అది నంబూరు శేషగిరిరావుకు ఒక హక్కు ఉంటుందా? ఆయన తల్లరిగితే కదా, వీళ్ళు నిందితులను పట్టుకోవాలి కదా, దాడి చేసిన వాళ్ళు ఎవరికైనా ఒకే కాన్స్టిట్యూషన్ కదా. జగన్మోహన్ గారు రాయి వేస్తే ఆ పిల్లలు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. వెంటనే పోలీసు యంత్రాంగం బెటాలను కూడా వెళ్ళిపోయి యుద్ధ ప్రాతిపదికన చేశారు. మళ్ళీ ఇక్కడ ఈ రోజు ఆయన తల బగ్గలు కొట్టిన వ్యక్తిని జైల్లో పెట్టరా? మరి ఏంది మీరు అంటే డెమోక్రసీలో వాళ్ళకు ఒక హక్కు, సామాన్యుడికి హక్కు ఉందా? ఈ బీసీ పిల్లడికి ఒక హక్కు, లేకపోతే అక్కడ సంబంధించి తప్పు చేసాడని చెప్పంటే పిల్లల రామకృష్ణుడు హక్కు ఉంటుందా? కాదండి. బౌలింగ్ బుద్ధులు చేసిందే దురాగతం అయితే అడ్డుకున్నందుకు బయట వచ్చిన తర్వాత ఆయన తలల బగ్గలు కొట్టి 12 గుట్లు పడ్డాయంటే అసలు ఎక్కడ ఉన్నాం మనం? అందుకని ఏంటంటే ఇప్పుడు ఒకరు చెప్పకర్లా సిఎస్ నైతిక బాధ్యత వహించి ఆయన తన పదవిని వదులుకోవాలి ఇక్కడ, లేకపోతే సస్పెండ్ చేసినా సరే ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఢిల్లీ వాళ్ళైనా విచారణ చేయాలి. నేనేమంటున్నానంటే ఇలాంటి సంఘటనలు మన రాజకీయాలకు అతీతంగా భావించాలి. ఈ రోజు ఆర్ఓలు కూడా మేము పనిచేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే అర్థం ఏంటంటే వీళ్ళని చూసి అంత భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా అన్ని జిల్లాల్లో కూడా ఆర్ఓలు కానీ మిగతా సిబ్బంది కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, ఇబ్బంది వచ్చినా మా జిల్లా కార్యాలయాలు మా పార్టీ అధ్యక్షులు ఉంటారు. స్పష్టంగా మీరు కాదు విల్సన్ గారు, ఇందాక మనకి డివి శ్రీనివాస్ గారు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు, బ్లాక్ షీప్ ఎవరు దీని వెనకాల అన్నది ఖచ్చితంగా ముందు పట్టుకోవాలి. నిన్న ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ ని అడ్రస్ చేస్తే ఏమన్నారు, లేదు మాకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము ఇమీడియట్ గా ఇచ్చాము అని. మరి ఇమీడియట్ గా ఇచ్చినప్పుడు ఎందుకు కేసు కట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నది ఒకటి. లేట్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు చర్చ జరుగుతోంది, ఒక్కొక్క ఘటనలు బయటకు వస్తున్నాయి. ఎవరి వైఫల్యం ఇది? పోలీసుల వైఫల్యమా, ఎలక్టోరల్ వ్యవస్థ వైఫల్యమా,
లేదా షేమ్ఫుల్ యాక్ట్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ ఎంతసేపు వీడియో టైమింగ్ల మీద మాట్లాడుతున్నారు. వారు అంటున్నట్టు కారకులు ఎవరు దీన్ని లాగ్ చేసే ప్రయత్నం చేశారు, ఆ బ్లాక్ షీప్ ఎవరిని ఎందుకు తప్పించే ప్రయత్నం జరుగుతోంది? మీనా గారు కూడా ఆయన కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 10 రోజుల తర్వాత మీకు మీ సీట్ ఏంటి, మీ పవర్ ఏంటి, మీ పవర్ అంతా కూడా దుర్వినియోగం చేసుకోండి, మీ పవర్ అంతా కూడా మిస్యూజ్ చేసుకోండి, ఉపయోగం ఏంటి? మీకు ఇమీడియట్ గా మీరు జవహర్ రెడ్డి ఆయన సపోర్ట్ తో ఈ వ్యవస్థ నడుస్తుందనే సంగతి మీకు తెలుసు. మీనా గారు తెలియదా? మరి తెలిసి కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడారు. మీరు మాట్లాడి మీ పవర్ ని ఆ సీట్ లో కూర్చుంటే మీ పవర్ ఉంటది. మీరేమి జవహర్ రెడ్డి గారికి సమాన్ రెడ్డి కాదు. ఈ రోజు ఎస్పీలు అందరూ ఎవరు కంట్రోల్లో ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నారా? సిఎస్ కంట్రోల్లో ఉన్నారా? అంటే అన్ని వేట్లు ఆయన చూపిస్తున్నాయంటే ఆయన అమాయకుడు కాదు నేను చెప్పేది. ఆయనకి సంబంధించి ఆయన మోరల్ సపోర్ట్ తోనే ఎస్పీలు బతుకుతున్నారు. ఆ ఎస్పీ వ్యవస్థ అంతా కూడా ఈ రోజు కింది స్థాయి వాళ్ళని మరి ఈ రోజు వాళ్ళు కంట్రోల్ చేసుకునే పరిస్థితి. ఎస్ఐలు సిఐలు మొత్తం కూడా అసలు ఈ మొత్తం ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా పోలీసులు సస్పెన్షన్ కాదమ్మా, వాళ్ళని శాశ్వతంగా కాకి బట్టలకి దూరం చేయాలి. కాకి బట్టలు చాలా వాల్యుబుల్. ఎందుకంటే సామాన్యుడికి అన్యాయం జరిగితే మీకైనా నేనైనా మనం ఇమీడియట్ గా మిలిటరీ దగ్గర పోం, మనం పోయేది పోలీస్ స్టేషన్ కి పోతాం. పోలీసులు అంటే నాకు తెలిసి వాళ్ళు ఒక కష్టం వాళ్ళు సంబంధించిన ఒక ప్రత్యేక బాధ్యతలో ఉంటారు. వాళ్ళు ప్రజలు కాపాడే తల్లిదండ్రుల పాత్రలో ఉంటారు. మరి కంచె చేను వేసినట్టు మీరే అంతకులను కాపాడితే ఇంకెవరు కాపాడాలా? అంతకుల్ని ఎవరు? అంతకుల నుంచి ప్రజలు కాపాడాలా? మీరు ఆయన గృహ నిర్బంధం చేసి అసలు మీ తెలుగు ఎట పారిపోతాడు? పరారు అంట. ఎందుకు పరారు అంటే పోలీసు వ్యవస్థ తెలంగాణలో పోతే మాత్రం పనిచేయదా? నిన్న గారు వీళ్ళందరూ కూడా వీడియోలు అన్ని రిలీజ్ చేయాలి అని అంటున్నారు. కానీ రిలీజ్ అవుతున్న వీడియోలన్నీ కూడా మళ్ళీ పిన్నెల్లి గారి. ఇవాళ కూడా మళ్ళీ కొత్త వీడియోలు వచ్చినాయి వేరే బూతుల్లో. రిలీజ్ చేయండి వీడియోలు అంటే ఇంకా ఆడ వీడియోలే రిలీజ్ అవుతున్నాయి. ఆ రోజు ఆ బోతు వాడు కిషోర్ అనేవాడు ఆ వెహికల్ మీద దాడి చేస్తేనే ఆయన తీసుకెళ్లి చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రజలు డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తిని శాశ్వతంగా సాగనంపాలి. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి పార్టీ ప్రజలకు అవసరమా? వీళ్ళకి ఎన్నికల గుర్తింపు కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి పరిశీలించండి మీరు. ఎందుకంటే ఒక సంఘటన 2 సంఘటనలు అయితే ఏదో అనుకోకుండా జరిగిన ఎమోషన్ అనుకోవచ్చు. కానీ సిరీస్ ఆఫ్ సంఘటనలు మీరు పులివర్తి నాని ఏం చేశారు? అక్కడ గొడ్డలు తీసుకొని వస్తారండి, సుత్తులు రాడ్లు తీసుకొని వస్తారా? పద్మావతి దానికి క్యాంపస్ లోకి ఎలా వస్తారు? మీరు ఏ పరిస్థితి అంటే మీరు ఈరోజు పోలీసు వ్యవస్థ మొత్తం కానీ నిర్వీర్యం ఏంటంటే కారణం ఏంటి? ఇప్పుడు చెప్తున్నా సిట్ స్టాండ్లు నేనేమంటానంటే అక్కడ మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు నేరస్తుడిని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? పిన్నెల రామకృష్ణారెడ్డి నేరస్తు ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? ఒక నివేదిక డీజీపీ గారికి ఇచ్చారట. ఎవరికి కావాలండి? 4 తీసుకోవడానికి నివేదిక అది కాదు కదా. ఒక నేరస్తుడిని అరెస్ట్ చేయడానికి 24 hours చాలు. ఎక్కడున్నా సరే జల్లెడి బట్టి తీసుకోవచ్చు. మీ వల్ల కాదు అనుకోండి. డివి శ్రీనివాస్ గారు, ఒక హై సెన్సిటివ్ ఏరియా మొదటి నుంచి అందరూ చెప్తున్నారు ఇది చాలా హై సెన్సిటివ్ ఏరియా, జాగ్రత్తగా ఉండండి, గొడవలు జరిగే ఆస్కారం ఉంది చెప్తున్నా కూడా దాని మాటకేమో గానీ జరగాల్సిందంతా జరిగింది, కళ్ళకు కనిపించింది. ఇవన్నీ ఒకెత్తైతే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంకా కూడా కొమ్ము కాసే పరిస్థితే కనిపిస్తుంది. ఏంటిదంతా? దట్ ఈజ్ పల్నాడు. ఎందుకంటే పల్నాడు గురించి చెప్పాల్సి వస్తే అక్కడ పోలీసునే సంఘ బహిష్కారం చేసిన ఉదంతాలు ఉన్నాయి. వెల్దుర్తి అనే ఊళ్ళో పోలీస్ స్టేషన్ పారిపోయారు. ఇది స్టేషన్నే అక్కడి నుంచి ఎత్తేసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మాచర్లో పెట్టారు. అక్కడ ఇన్స్పెక్టర్కి అసలు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, టీ ఇచ్చేవాళ్ళు కాదు. అది తట్టుకోలేక హెరాస్మెంట్ వెల్దుర్తి నుంచి పిఎస్ని లేపేసి ఎక్కడ పెట్టారు? మాచర్లో పెట్టారు. దానిపైన మీడియాలో సీరియల్ కొట్టారు. ఏంటి? ముఠాల రాజ్యం అభివృద్ధి పూజ్యం అంటే అప్పుడు గుంటూరు ఎస్పీ కౌముది, వరుణ్ సింగ్ కౌముది, ఆయన కొంచెం రోషం వచ్చి స్పందించి తిట్టి అప్పటిన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ వెల్దుర్తిలో పెట్టించాడు. అంటే ఏ విధంగా పోలీస్ పైన ఈ పాలెగాళ్ల ఆధిపత్యం, ఈ ముఠా నేతల ఆధిపత్యం అనేది ఆ విధంగా ఉండేదన్నమాట పల్నాడులో. ఇప్పుడు ఇవాళ కొత్తగా పల్నాడు కాదు ఇది. దీన్ని పెంచి పోషించిన వాళ్ళని చెప్పుకోవాలి. రాజశేఖర్ రెడ్డి నాటిన విష బీజాలు ఇవి. ఇవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో విష వృక్షాలుగా మారాయన్నమాట. నేర సామ్రాజ్యమా, ఒకళ్ళ మా పరిధి ఇదంతా మా ఇది అన్నట్టు అలా ఉండదు కదా.
అంతే కదా. ఇప్పుడు పుంగనూరు పల్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యం, ఇప్పుడు తాడిపత్రి కేతిరెడ్డి పెద్దిరెడ్డి సామ్రాజ్యం, ఇప్పుడు ఇక్కడ ఏది మాచర్ల పిన్నెల్లి సామ్రాజ్యం, కాకినాడ ద్వారంపూడి సామ్రాజ్యం, ఆ ఏజెన్సీ పోలవరం అదంతా కూడా అనంతబాబు సామ్రాజ్యం. ఇట్లా ఈ నేర సామ్రాజ్యాలే కదా వీళ్ళంతా సామంతులు. అతను లండన్లో ఉండి జగన్మోహన్ రెడ్డి డిక్టేట్ చేస్తున్నాడు, మొత్తం చక్రం తిప్పుతుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ సిఎస్ అయినా లేకపోతే డీజీపీ వీళ్ళందరూ కూడా అక్కడుండి అతను చక్రం తిప్పుతున్నాడు అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం అభినందించాల్సింది పౌర సమాజాన్ని. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం కాకుండా అసలు ఎమ్మెల్యే మీదే తిరగబడినటువంటి శేషగిరిరావుని అభినందించాలి. అతనికి అసలు అవార్డు ఇవ్వాలి. నిజం చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అతను కాపాడింది ఈవీఎంను కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు శేషగిరిరావు. ఏది గొడ్డలితో తల పగిలిన బూతులోనే కూర్చుంటానన్న చేరెడ్డి మంజులారెడ్డిని అభినందించాల. అక్కడ పగిలింది మంజుల తల కాదు, ప్రజాస్వామ్యం తల పగిలింది అనమాట. కూడా సామాన్యుడు ఆ రోజు చంప మీద పెట్టేయలేదు. ఎమ్మెల్యే గుయ్యమనిపించినటువంటి గొట్టుముక్కలు సుధాకర్ని అభినందించాలా. ఇది వాళ్ళ తిరగబడ్డ పౌర సమాజాన్ని అభినందించాలా. అభినందించదని నన్ను అంటాడు మన ముఖేష్ కుమార్ మీనా గారు. అప్రిషియేషన్స్ మా వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటాడు. అఫ్ కోర్స్ ఇస్తారు, కానీ ఏంటంటే మీ వైఫల్యాలు ఇవాళ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలి. కౌంటింగ్ దాకా కూడా మీరు బాధ్యతగా పనిచేసి ఇక్కడ ఈ ప్రజా తీర్పును గనక పరిరక్షించినట్లయితే అప్పుడు మీది డ్యూటీ మాత్రమే. ఇక్కడేంటి, ఇక్కడ నియంతలే పారిపోయే పరిస్థితి అన్నమాట. పిన్నెల్లి ఇవాళ పారిపోతున్నాడు అంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఆయనకి రక్షణ కవచాలుగా కొంతమంది ఉన్నారంటే ఎవరో టీవీ ఛానల్ పేరు కూడా వస్తుంది. ఆ వాహనాల్లోనే ఆయన పారిపోయాడని తిరుగుతున్నాడని టీవీ ఛానల్ ప్రతినిధే అతను అటు ఇటు తిప్పుతున్నాడని. ఇది ఈ ఐపీఎస్ ఎవరు మనం ఇందాక ఐపీఎస్ సాయం చేశారు, అది తాడేపల్లి ఆదేశాలతో అన్నది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరు ఆ బ్లాక్ షీప్ అన్నది మీరు అదేంటి, అది కొల్లి రఘువీరారెడ్డా లేకపోతే రఘురామిరెడ్డా లేకపోతే రవిశంకర్ రెడ్డా పిఎస్ఆర్ ఆంజనేయుల, ఎవరి బ్లాక్ షీప్? ముందు అతని పైన చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు నేరగాళ్ళని పెంచి పోషిస్తున్నారు, పోలీసు నేరము చట్టా పట్టాలుగా నడుస్తోంది. పల్నాడులో ఏంటంటే ఇప్పుడు అక్కడ రాజకీయ కత్తికి నేరము హింస రెండంచులు. ఏది నేరగాళ్లే పాలకులుగా మారుతున్నప్పుడు ముందు వ్యవస్థలో మార్పుతో పాటు ప్రజల్లో మార్పు రావాలి. ఏది ఎంత హింస చేస్తే ఎంత ధ్వంసం చేస్తే అతన్ని హీరో వర్షిప్గా ఆరాధించే జనంలో మార్పు రావాలి. జనంలో మార్పు రానంతకాలం వ్యవస్థలో మార్పు రాదు, పాలనలో వీళ్ళంత పవర్ఫుల్ గా ఉంటే అనేది కదా ఎక్కువ ప్రొజెక్షన్స్ చేస్తున్నారు. యథా ప్రజా తథా రాజా, అదే కదా ఇవాళ ప్రజాస్వామ్య సూక్తి. ముందు మార్పు రావాల్సింది ప్రజల్లో. శేషగిరిరావు, మంజుల, సుధాకర్ ఇలాంటి వాళ్ళు ఈ తిరగబడ్డ సమాజాన్ని అభినందించాలి. జ్యోత్స్న గారు, ఇంత జరుగుతున్నా కూడా ఆయన అరెస్ట్ ఎప్పుడవుతారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ఒకటి పట్టుకుంటారంటారా? మరి ఇది 7 ఏళ్లు ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది, 4 ఏళ్లు ఖచ్చితంగా శిక్ష పడే సెక్షన్ లో పెట్టారని అంటున్నారు. ఒకటి, వైసీపీ వాళ్ళు నాయకులు ఇంకా కూడా పిన్నెలని సమర్థించే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, తప్పు మీదే అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే నేరస్తులు నేరాన్ని సమర్థించక దేని సమర్థిస్తారు చంద్రిక్ గారు? అక్కడ ఉన్నదే నేరస్తులు. అయితే మీ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో పట్టుకుంటారా అంటే, అయ్యో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా సమర్థులండి. మనందరికీ గుర్తు, ఆయన ఆంధ్రప్రదేశ్ లో లేరు, ఇక్కడెక్కడ సంగారెడ్డి, ఎక్కడైనా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారండి. మొన్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్ గారు గుర్తున్నారు కదండి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల గురించి మాట్లాడారని ఆయన అసలు అంటే అమెరికా సిటిజన్షిప్ ఆయనకు ఉన్నా సరే ఆయన ఎక్కడికక్కడ ఆడుకున్నటువంటి అసలు సమర్థులైనటువంటి పోలీసులు అండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మామూలు కాదు వాళ్ళతోటి. వాళ్ళ మీరు అనుకుంటున్నారా పిన్నెలని పరిగెత్తిస్తారు? ఇలాగా పరిగెత్తిచ్చేసి చూడండి, వాళ్ళ మీనా గారు చెప్పినట్టుగా మమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసే స్థాయికి వెళ్తారు వాళ్ళు. ఎందుకంటున్నానంటే అంటే జోక్స్ అపార్ట్, నిజంగా కూడా ఇవాళ పోలీసులకు కూడా ఐ థింక్ ఎక్కడో అక్కడ మనసు గుచ్చుకోవాలండి. 5 సంవత్సరాలుగా లిటరల్ గా చాలా మంది పోలీసులు ఊడిగం చేస్తున్నారు. తప్పనకూడదు కానీ ఊడిగం, సెల్ఫ్ రిట్రాక్షన్ లేదు కదా. నేను అదే చెప్తున్నాను, ఊడిగం చేస్తున్నారు. ఇంకా అయిపోయింది ఆ సినిమా చాప్టర్, అక్కడ క్లోజ్ అయిపోయింది. ఎండ్ కార్డు పడింది ఆ వైఎస్ఆర్సీపీ సినిమాకి. రేపు పొద్దున ఒక కొత్త ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఇప్పుడు కూడా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అంటే 10 రోజులున్నా కూడా 58 నెలలు ఏదిన్నామో ఏది జరిగినా టీడీపీయే తప్పు.
ఇప్పుడు ఇది కూడా టీడీపీయే తప్పు. అవునండి, నేను చెప్తాను. అంటే టీడీపీ ఎక్కడ తప్పు చేసిందంటే అండి, ఆ పగలగొట్టాడు చూసారండి ఈవీఎం, అప్పుడు తీసుకెళ్లి నిజంగా మా పోలింగ్ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు గారు పాడాలి మనం కొట్టాల్సిందే, కొట్టలేదు కదా, అది టీడీపీ తప్పేనండి. వి యాక్సెప్ట్, మా తప్పది. అలానే మొన్న తెనాల్లో ఘటన జరిగినప్పుడు కొట్టాల్సింది, కొట్టలేదు కదండి. ఆయన అక్కడ విచక్షణారహితంగా ఆయన మీద దాడి చేసినప్పుడు ఎవరో ఒక టీడీపీ వాళ్ళు ఏంటయ్యా అలా దాడి చేస్తున్నావు అని చెప్పి కొట్టలేదు కదండి, అక్కడ మా తప్పండి. పులివర్తి నాని గారి మీద విచక్షణారహితంగా సుత్తులు తీసుకొని, సమ్మెటలు తీసుకొని, పెద్ద పెద్ద రాళ్లు తీసుకొని అంతా, అంటే ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడైతే భద్రపరుస్తారో అక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా సరే మేము ఇంకా కూడా అవునండి మేము కేసులు వేయాలండి, వాళ్ళు మా మీద దాడులు చేశారండి, కేసులు వేయాలండి, కేసులు వేస్తున్నామండి, ఇవాళ కూడా మళ్ళీ ఏంటంటే మాకు రక్షణ కల్పించండి, మేము ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉందని మేము వెళ్తున్నాం కదా. ఐ థింక్ అది వాళ్ళ దృష్టిలో టీడీపీ తప్పేం. ఒకటి చెప్తాను చంద్రయ్య గారు, ఇలాంటి అచ్చోసిన ఆంబోతులు ఎంతమంది వచ్చి ఎంత ఏమి పాడు చేయాలనుకున్నా సరే ఇవాళ రోజున రిజల్ట్ అనేటువంటి నిక్షిప్తం అయిపోయింది, భద్రంగా ఉందంటారు, నిక్షిప్తం అయిపోయింది. రేపు పొద్దున్న మాత్రం ఒక్కొక్కడికి శంకరగిరి మాన్యాలే. ఎందుకో చెప్తున్నా, అండ్ ఇది అంతా చట్ట ప్రకారంగానే ఉంటుందండి. మేము వైఎస్ఆర్సీపీ కాదు, మాకు చట్టాన్ని అతిక్రమించడం తెలియదు కాబట్టే మేము 40 ఏళ్లుగా పార్టీని ఇంత బ్రహ్మాండంగా గెలుపైనా ఓటమైనా మేము ముందరికి వెళ్ళగలుగుతున్నాం. కానీ తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం. విల్సన్ గారు, మీ అధ్యక్షురాలు గారు పురంధేశ్వరి గారు 22 మంది ఉన్నతాధికారులు, కలెక్టర్లు అవని, ఎస్పీలు అవని, డిఎస్పీలు అందరి మీద ఫిర్యాదు చేశారు, మార్చారు. సరే, కేంద్ర ఎన్నికల కమిషన్ డీజీపీని మార్చింది, కానీ ఇంకా ఎవరన్నా మార్చాల్సిన మార్చట్లేదా? చర్యలు సరిగా తీసుకోవట్లేదా? ఎందుకు క్షేత్రస్థాయిలో పోకడి ఇంకా అలాగే ఉంది, మార్లా? ఏం చేయాలంటారు? ఫైనల్ 10 సెకండ్ రిమార్క్స్. గిల్టీ ఫీలింగ్ గాడు, ఇప్పుడు మీరు జీతం తీసుకుంటారు, ఆ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మీరు తీసుకునే జీతం ఎవరిది? ప్రజలు ఇచ్చేది కదా. కాబట్టి మీరు జవాబుదారీగా ఉండాల్సింది ప్రజలకు కదా. మీ వెబ్ కాస్టింగ్ ఓపెన్ అయితే అదే రోజు మీరు చర్యలు తీసుకోవాలి కదా. కాబట్టి ఈ రోజు ప్రజాభవన్లో ఉన్నారు మీరు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా సరే మన ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అదే డెమోక్రసీ. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలా. మీకు ఆ పోస్ట్ ఇస్తే భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఎవరిని అసలు ఎలక్షన్ కమిషన్ సుప్రీమసీ పవర్ ఎన్నికలు జరిగే సమయంలో ఒక ప్రధానమంత్రి గారు కూడా వచ్చి ఒక ఎలక్షన్ అధికారి దగ్గరికి ఆ ఎలక్షన్ అధికారి కూర్చోడంటే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిస్తారు అప్లికేషన్. అంటే అర్థం ఏంటి? అంత పవర్ఫుల్ పొజిషన్ మీరు ఉన్నారు. మిమ్మల్ని మీ మీద ఆధారపడి ఉంది, ప్రజాస్వామ్యం అంతా మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరు ఎవరికి కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సక్రమంగా పనిచేస్తే ఖచ్చితంగా మోరల్ సపోర్ట్ ఉంటాము. పైన ఢిల్లీ కూడా మేము ఈ విషయంలో ఒత్తిడి కూడా తీసుకొస్తాం. తప్పు ఎవరు చేసినా తప్పే, అందులో సందేహం లేదు. చూద్దాం మరి ఇప్పటికైనా మరి పట్టుకుంటారో, పిన్నెల్లిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో, కేసులు అవి మరి 7 ఏళ్లు ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందని ముఖేష్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థకి దూరం చేయాల్సిన ఒక చారిత్రాత్మక బాధ్యత మీనా గారి మీద ఉంది. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీరు కేవలం ప్రకటనలు చేసి గమ్ముకుంటే సరిపోదు. మీరు ఇమీడియట్ గా రియాక్ట్ కాండి. ముందు చీఫ్ సెక్రటరీని ఇంటికి పంపించండి, లేకపోతే సస్పెండ్ చేసి విచారణ చేయండి. ఆయన ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్రాప్ చేయండి, ట్రాక్ చేయండి. మీరు చెయ్యండి, మీ పని చేయండి. ఆయన వెళ్ళిన వాహనంలోనే ఫోన్ వదిలేసి వెళ్ళిపోయారంటే మీరు ఇక్కడ ట్రాక్ దాకా వెళ్ళారు. సరే చూద్దాం ఏం చేద్దాం. కొత్త కొత్త పద్ధతులు ఏమైనా పట్టుకుంటారేమో. కేంద్ర ఎలక్షన్ కమిషన్ గారు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారు మీ చేతుల్లో మీ భుజాల మీద